చూడాల్సిన సినిమా. స్వాతిరెడ్డి సాంగ్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మెయిన్ 3 సాంగ్స్ ఉన్నాయి కదా, 3 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఆ స్వాతిరెడ్డి సాంగ్స్లో వచ్చినప్పుడైతే ఎవరు సీట్లలో కూర్చోరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో లాస్ట్ ఫన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లాస్ట్ వరకు చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. చాలా బాగుంది. ఆయన ట్రాక్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో 5కి 4 ఇస్తాను. మ్యాడ్ హిట్, ఈ మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బాస్టర్ అంతే. అందరూ బాగా చేశారు. సో ఎన్టీఆర్ బామర్ది గారు అయితే ఆయనకు కొంచెం మెయిన్ లీడ్గా ఇచ్చి ఆయనతో స్టోరీ రన్ అవుతుంటుంది కాబట్టి సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో త్రూఅవుట్ కామెడీ అన్న. సో చాలా బాగుంది. ఆయన కూడా కొంచెం డిఫరెంట్ కామెడీ, చాలా బాగుంది. ఆయన కూడా సెకండ్ హాఫ్లో వస్తారు, ఒక చాలా మంచి కామెడీ సీన్ ఆయనది కూడా. సో అది రివీల్ చేయకూడదు, చాలా ఆయనది కూడా చాలా బాగుంది. మీ సీట్లలో ఎవరు కూర్చోరు తెలిసిందే కదా. చాలా అంటే చాలా, అసలు సాంగ్ చాలా బ్లాక్ బాస్టర్, సినిమా కూడా ఫన్ బ్లాక్ బాస్టర్. 2 times ఖచ్చితంగా చూడొచ్చు అన్న, అందులో నో డౌట్. 5కి 4 అన్న. మన అప్పుడప్పుడే చచ్చిపోయే ముసలి వాళ్ళు ఇప్పుడు ఇంకొక నెల 2 నెలలు ఉంటాయి, 3 నెలలు కొంతలు మన 100కు 99 సంవత్సరాలు వీళ్ళకి చూపించండి. ఎందుకంటే కొన్ని చచ్చిపోయే ముందు కొన్ని నవ్వుకొని చస్తారు వాళ్ళు, నవ్వి థియేటర్లో వేసిపోతారు వాళ్ళు. అదేవిధంగా బీపీ, షుగర్లు, అదేవిధంగా కొన్ని వ్యాధిగ్రస్తులు ఉంటారు, కొన్ని టెంపరీ ఇట్లా వచ్చి అట్లా పోతాయి. కరోనా లాంటి కరోనా ఉందిగా, ఇట్లా వచ్చి అట్లా పోయడానికి కొన్ని హైలైట్ కామెడీ. ఇంకో లడ్డు ఉంటాడు కదా, పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అమ్మతోడు మా రాయేష్ అనేది 2 పెళ్లిలు క్యాన్సిల్, అమ్మ నిజంగా క్యాన్సిల్ అయిందన్నా. 2 పెళ్లిలు అమ్మతోడు క్యాన్సిల్ అయింది. పెళ్లి ఒక్క పెళ్లి లేదు, పెళ్లి క్యాన్సిల్ అయింది. పెళ్ళము 1 సంవత్సరం ఉంటుంది, దింకపోతుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది, దింకపోతుంది. సేమ్ ఈయన స్టోరీ. కాకపోతే నవ్వి సినిమా ఆసం. లడ్డు ఆడు ఉన్నాడు కదా లోపల, లడ్డు క్యారెక్టర్ అని ఉంటుందన్న. ఆయన పెళ్లి క్యాన్సిల్, అక్కడ నుంచి స్టోరీ. ఆయన పెళ్లి సీన్లో చూపిస్తూ నవ్వి చచ్చాలి. మళ్ళీ గోవా ట్రిప్ పోతారు, గోవాలకాయ అక్కడ నవ్వి మన జెన్యున్ మన దోస్తాన్లో ఎట్లా మనం బీర్ తాగేటప్పుడు, కళ్ళు తాగేటప్పుడు సారా, మా ఊర్లలో అయితే మేము కళ్ళు తాగుతాం, గుడుమ సారా తాగుతాం. అట్లాంటి కుళ్ళు జోకులు ఎట్లేస్తో సేమ్ జెన్యున్. ఆ డైరెక్ట్ నువ్వు ఏడ రాసినావు, ఆ ఊరు కళ్ళు తాగకుండా రాసినావా, బార్లలో రాసినావా, డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లారా మీకు ఒకటే విన్నపం చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్న అనుకో, అదేవిధంగా మన అల్లు అరవింద్ అనుకో, మైత్రి మూవీస్, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు, అరే మ్యాడ్ సినిమా తక్కువ బడ్జెట్లో ఇంత హిట్ కొట్టిండయ్యా, నిజమయ్యా. మీరు ఇప్పుడు 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా ఎందుకు చేస్తారు? పనికి రాంది. నాకు తెలిసి ఈ సినిమా 1 కోటో 2 కోట్లో పెట్టవచ్చు. నిజంగా 1 కోటో 2 కోట్లో ఎంత వినోదాన్ని ఇచ్చిండు మనం చక్కగా. అన్నా ఇది ఇప్పుడు లవర్స్కి లవ్ లాగా ఉంటుంది. మొత్తం మన కుటుంబంతో సహా పోవాల్సిన సినిమా ఇది. కుటుంబం చిన్నపిల్ల 3 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. 100%. మ్యాడ్ బాగుంది. మ్యాడ్ ఫస్ట్ పార్ట్ బాగుంది. మ్యాడ్ స్క్వేర్ నాకు ఎందుకు డిసప్పాయింట్ అయిందంటే బీమ్స్ అన్న మ్యూజిక్ కొద్దిగా తగ్గింది. ఆయనకు ఒక్కరికే వార్నింగ్ ఇస్తున్నా అంతే. జై హింద్, జై పిఎస్పీకే. అన్నా చాలా అంటే కొంతమంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ డల్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, అదేం లేదన్న. ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎక్కడ కూడా మనం కామెడీ అయితే డౌన్ అవ్వదు, వేరే రేంజ్లో ఉంటుంది. పడి నవ్వుతారనమాట. అలాగే కొన్ని సీరియస్ సీన్స్ థింగ్స్ ఉంటాయి, ఆ థింగ్స్ కూడా చాలా సిల్లీగా మనకు చూపిస్తారనమాట. ఆయన ఎప్పుడో చెప్పాడు మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఇదని లాజిక్స్ ఎక్స్టెండ్ చేయడం, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నవ్వుతూ అన్నారు. సినిమాని అలాగే నవ్వించారు. 2.5 గంటల సేపు మేము చాలా నవ్వుతూ నిజంగా కడుపు నొప్పి వచ్చింది అనమాట. అంతలా ఉంది. ఎవడన్నా నవ్వుతూ పోతే ఏదైనా సినిమా ఉందంటే అది మ్యాడ్ సీక్వెల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. చాలా బాగుంది తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, బట్ ఇందాక ఎవరో చెప్పారు తమన్ అని. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్తో పాటు ఆ రేంజ్ ఐటమ్ సాంగ్స్ 2 ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ ఒక పబ్లిక్ కోసం అండ్ ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు. ఆ సాంగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. అలాగే స్వాతిరెడ్డి సాంగ్స్ కూడా చాలా బాగుంది. ముగ్గురు యాక్టింగ్ బాగుందని. అలాగే లడ్డు గారికి అందరికి మించిన క్యారెక్టర్ ఏదైనా బాగుందంటే అది మాత్రం లడ్డు గారి క్యారెక్టర్. ఎంత నరకం చూస్తారో అంత ఫన్ ఉంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే. ముఖ్యంగా యూత్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఇది. అలాగే యూత్ ఎవరైనా సరే కామెడీని ఇష్టపడిన ఎవరు ఉంటారు, సో పడి నవ్వుతారు. ముఖ్యంగా అనుదీప్
సెకండ్ హాఫ్లో వచ్చిన అందుకు క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా ఉన్న 2 నిమిషాలు కూడా పిచ్చిగా నవ్విస్తాడు. సో ఆయన సినిమాలు తీయకుండా ఇలాంటి కామెడీ రోల్ చేసుకుంటే ఆయన బిగ్ ఫ్యాన్ అయిపోతారు అనమాట చాలామంది. అన్న జాతిరత్నాలు మ్యాడ్ కన్నా మ్యాడ్ సీక్వెల్ డబుల్ ఉంటుంది అన్న. కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట. సో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, అది 4 రేంజ్లో ఉంటుంది అనమాట. సూపర్ అనమాట. ఏదైనా మొత్తం 5 క్యారెక్టర్లు కూడా సూపర్ అని సినిమాతో పాటు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ హైలైట్ అన్న సినిమా. ఎవరిని అక్కడ హీరో అని కాదు, తక్కువ ఎక్కువ అని కాదు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి ఆడియన్స్ని మాత్రం పిచ్చిగా నవ్వించారు. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం పక్క బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇదే రైలెట్ ఇలాగే వెళ్తే మాత్రం ఒక కామెడీ సినిమాతో 500 కోట్లు కూడా సత్తా ఉన్నాడు మన కళ్యాణ్ కృష్ణ. రేటింగ్ అయితే 5కి 5 ఇచ్చేస్తాను. సూపర్ సినిమా, లేదు ఇంక ఎటువంటి మైనస్. మూవీ బాగుంది చెప్పేసి వెళ్ళిపోతారు కదా. ఓకే మనం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సో 3 క్యారెక్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళలో ఏది బాగా మీకు ఇంపాక్ట్ అనిపించింది? 3 బాగానే చేస్తారు. లడ్డు ఫన్నీ క్యారెక్టర్ బాగుంది. సో మ్యాడ్ స్క్వేర్ బాగుందా, మ్యాడే బాగుందా? ఆబ్వియస్లీ సీక్వెల్ కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, బట్ కంపారిటివ్లీ హైప్స్ బాగానే ఉన్నది. సో మ్యాడ్ 1లో సాంగ్స్ బాగున్నాయి, మరి ఇందులో బాగున్నాయి అంటారా? సాంగ్స్ ఇందులో ఏం లేవు, అంత లేదు. అంటే లైక్ లాస్ట్ మూవీ లాస్ట్ సాంగ్ ఒక్కటి ఉన్నట్టుంది, అది బాగుంది. స్వాతి మూవీకి రేటింగ్ ఎంత? 4.5. చాలా డిఫరెంట్ ఉంది. అప్పటికి అంటే ఏం చేంజ్ కాలేదు యాక్టింగ్లో మాత్రం. ఇంకా ఏమంటారంటే మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ స్క్వేర్ బాగుందా? 2 బాగున్నాయి. మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 బాగుంది. సో దీంట్లో బాయ్ అని క్యారెక్టర్ ఉంది కదా, బాయ్ ఎవరు? అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. అట్లా చెప్పారు. లడ్డు క్యారెక్టర్ బాగుంది. లడ్డు క్యారెక్టర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అది మీరు మూవీ చూడాలి. ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ అందరూ. అంటే లైక్ అందరు చాలా మంది అనుకుంటారు అంటే ఇది ఫ్రెండ్స్ మూవీ అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. నీట్ ఉంది. కామెడీ టైమింగ్ బాగుంది. సంగీత్ శోభన్ అయితే బాగుంది, చాలా బాగుంది కామెడీ టైమింగ్. ముగ్గురులో ఎవరు బాగా బెస్ట్ యాక్ట్ చేశారు? సంగీత్ శోభన్, లడ్డు అండ్ సంగీత్ శోభన్. రేటింగ్ ఎంత? 5కి 5 ఇస్తాను. సీన్సే అంటే సెకండ్ హాఫ్ మొత్తం గోవా ట్రిప్ సీన్స్ అండి. సినిమాను మొత్తం నడిపించింది గోవా ట్రిప్ సీనే. సో కామెడీ బాగా కళ్యాణ్ శంకర్ గారు బాగా నడిపించారు. సో మంచి స్క్రిప్ట్ రాశారు. గోవా సీన్స్ అయితే చాలా బాగుండేయండి. ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 4/5 అండి. చాలా ఫన్ ఉంది, అందరు కలిసి ఎంజాయ్ చేయండి, అందరు కలిసి రండి. చాలా బాగుంది అండ్ ఎవ్రీవన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, చాలా సాంగ్స్ ఎట్లా బాగున్నాయి. గోవా సీన్స్ కానీ ఫనీ, సునీల్ గారు ఎంట్రీ ఎట్లా ఉన్నది? వెరీ ఫన్నీ, అనుదీప్ ఎంట్రీ ఎక్సలెంట్ అండి. చాలా హైపర్ ఇచ్చారు అనుదీప్ క్యారెక్టర్. అరౌండ్ ఒక 5 minutes క్యారెక్టర్ మళ్ళీ వస్తారా మూవీ? తప్పకుండా 100%. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? సాంగ్స్ ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగా చేశాడు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. క్యారెక్టరైజేషన్ బాగుంది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది మూవీ. ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి విత్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ. పెళ్ళైందా అండి? చూడండి, మీరు మూవీకి వెళ్ళి చూడండి ప్లీజ్ అందరూ. సునీల్ గారిది కూడా బాగుందండి. అందరు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు బాగా చేస్తారండి పర్ఫార్మెన్స్? అశోక్ క్యారెక్టర్ చాలా నచ్చింది మాకు ఈసారి. లైక్ ఎన్టీఆర్ గారు బామ్మర్ది ఎలా చేశారు? అది అశోక్ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది ఈసారి. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కువనే ఉంది. లైక్ క్రేజీ ఉందన్న, చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే క్రేజీ ఉన్నది. అంటే పాటలు కూడా చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేయవచ్చు. యూత్ అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ రీసెంట్లో కామెడీ మూవీ ఇదే చెప్పొచ్చు. ఎవరు బాగా చేశారు? అందరిది ఈక్వల్ ఉందన్న, అందరిది మంచిగా ఉంది. కమెడియన్ లడ్డు చాలా బాగా. ఓకే, 1 బెటరా 2 స్క్వేర్ బెటర్? 2 బాగున్నాయి. క్యూబ్ కూడా వస్తుంది అన్న, క్యూబ్ బెటర్ ఏమో. బాగుందన్న. వెళ్ళి అక్కడ ఇంకా సిచ్యువేషన్స్లో మొత్తం అందరిని ఇరికేయడం చాలా బాగుంది. మొత్తం అందరు బాగా చేశారు. లేచిపోయింది అమ్మాయి. అవునా? అవలే అసలు. ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 10.